కొడుకు శ్రీతేజ్ ఇంకా హాస్పిటల్లోనే ఉన్నారు అనేది మాత్రం ప్రధానంగా అల్లు అర్జున్ సంబంధించిన విషయంలోనే ఆ ఎస్హెచ్ఓ ఈ కేసుకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు రాములు నాయక్ సంబంధించి ఇప్పటికే చిక్కడపల్లి ఇన్స్పెక్టరు ఈ సమావేశంలో ముఖ్యంగా పాల్గొంటారు. ఆ రోజు జరిగిన ఘటనకు సంబంధించి అనుమతి లేకుండా అల్లు అర్జున్ ఎందుకు వచ్చారు, ప్రెస్ మీట్లో ఎందుకు అనుమతి ఉంది అనేది ఒక విషయాన్ని వెల్లడించారు అనే దానిపైన కూడా ప్రధానంగా మొదటగా దానిపైన ఒక చర్చ జరిగింది. దాని తర్వాత సీఎం రేవంత్ రెడ్డి కలుగ చేసుకొని ఈ కేసుకు సంబంధించి ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. సినిమాకి చూడడానికి వస్తే ప్రాణాలు కోల్పోయారంటే మనము ఎంత సీరియస్గా ఉంటుంది కేసుకు సంబంధించి. ఒక హీరో మాత్రము ఖాళీ ఒక నైట్ జైలుకి వెళ్ళొస్తే మాత్రము వారిని పరామర్శిస్తారు. సినిమా సంబంధించిన ఇండస్ట్రీ మొత్తము ఒక అల్లు అర్జున్ ఇంట్లో ఉంది, కానీ ఆ బాలుని ఎవరు కూడా చూడడానికి వెళ్ళలేదనేది మాత్రము ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా దీనికి సంబంధించి చాలా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అప్పటి నుంచి కూడా ఒక సినిమా సంబంధించిన పెద్దలందరూ కూడా కలిసి ఈ యొక్క కేసుకు సంబంధించి పులి స్టాప్ పెట్టే ఆలోచనలో కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు సమావేశం కూడా కమాండ్ కంట్రోల్లో కూడా సీఎం రేవంత్ రెడ్డితో సమావేశం అవుతున్నారు. అయితే అయిన నేపథ్యంలో చాలా కీలకమైన అంశాలను కూడా ఇప్పుడు చర్చిస్తున్నారు. ఒక సినిమా రిలీజ్ అయిన నేపథ్యంలో ఆ సినిమాలో డ్రగ్స్ కావచ్చు, అంతేకాకుండా స్మగ్లింగ్ కావచ్చు, ఇతర సంబంధించిన నేర ప్రవృత్తిని చూపించరాదు, ప్రజలకు ఒక మెసేజ్ని పంపించాలి. సినిమా చూస్తే ఆహ్లాదంగా ఉండాలి, కానీ ఇలాంటి యొక్క స్మగ్లింగ్ కావచ్చు, డ్రగ్స్కి సంబంధించిన అన్ని అలవాట్లు ప్రజలపైన రుద్దే విధంగా ఉంది. అలాంటి సినిమాలు తీయొద్దు అనేది మాత్రము ప్రధానంగా సీఎం యొక్క మీటింగ్లో ఎజెండాగా చెప్పారు. అంతేకాకుండా సినిమా హీరోలు కూడా ప్రభుత్వము చేపట్టిన ప్రతి అంశంలో కూడా వాళ్ళు పాల్గొనాలి. ఎందుకంటే ఒకవైపు కులగణ సంబంధించిన సర్వే చేసినప్పుడు కూడా ఒక సినిమా సంబంధించిన పరిశ్రమ వ్యక్తులు కావచ్చు, హీరోలు కావచ్చు, ఎవరు కూడా ఈ యొక్క కులగణ సంబంధించిన సర్వేలో మాత్రం పాల్గొనలేదు అనేది మాత్రం ప్రధానంగా దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి కూడా చాలా సీరియస్ అయ్యారు. ఎందుకంటే ప్రభుత్వమే సినిమాలకు సంబంధించి పెద్ద ఎత్తున పెద్దపీట వేస్తుంది. వారికి బెనిఫిట్ షో కావచ్చు, ఆ సినిమాకు సంబంధించిన రేట్లు పెంచుకునే విధంగా కూడా ప్రభుత్వమే అనుమతి ఇచ్చినా కూడా ఎందుకు వీరు సినిమాకు సంబంధించిన ఈ యొక్క ఇండస్ట్రీ ఎందుకు ఇలా చేస్తుందని దానిపైన కూడా ఒక పూర్తిగా దీనికి సంబంధించి ఒక చర్చలో ప్రధాన అంశాలుగా చెప్తున్న పరిస్థితి చూస్తున్నాము. మరోవైపు చూస్తే సినిమాకు సంబంధించిన ఎవరైతే ఇందులో పాల్గొన్నారో వారంతా కూడా ఒక ముఖ్యంగా 36 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ముందుగానే డిస్కషన్ కూడా చేసుకున్నారు. ఎలాంటి అంశాలు దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ముందు ఉంచాలి, దాని తర్వాత ఎవరెవరు మాట్లాడాలి, ఒక ఎజెండా ప్రకారమే సమావేశం కూడా కొనసాగుతుంది. రైట్ పవన్, అయితే ఇక్కడ చాలా క్లియర్గా ఒక ఇండికేషన్ ఇచ్చినట్టుగా మనం విశ్లేషించాలి. ఎందుకంటే క్లియర్గా ఏదైతే ఇవాళ ఈ మీటింగ్ ఎక్కడైనా పెట్టవచ్చు, కానీ సిసిసిలో దీన్ని మీటింగ్ పెట్టారంటేనే శాంతి భద్రతల సమస్యను ఏదైతే ఉందో ఈ బెనిఫిట్ షోలు కానివ్వండి, లేకపోతే ఈ సినిమా రిలీజ్ సమయంలో ఆ చేస్తున్న కార్యక్రమాలు కానీ దానివల్ల శాంతి భద్రతల సమస్య వస్తుంది, పోలీసులకి ప్రజలకి దానివల్ల ఇబ్బంది కలుగుతోంది అని చెప్పడం కోసమే సిసిసిలో ఈ మీటింగ్ పెట్టారన్న ఒక అనుమానం వ్యక్తమవుతున్న నేపథ్యంలో మీరెలా విశ్లేషిస్తారు? దానికి ఈ మీటింగ్కి ఎందుకు కమాండ్ కంట్రోల్ సెంటర్ని వెన్యూగా ఎంచుకున్నారంటారు? మొత్తానికి చూస్తే కమాండ్ కంట్రోల్లో అక్కడ సీసీ ఫుటేజ్ సంబంధించి కావచ్చు, ఇతర అంశాలన్నీ కూడా కమాండ్ కంట్రోల్లో ఇప్పటికే పొందుపరిచారు. కాబట్టి సినిమా సంబంధించిన పెద్దలు వస్తే అక్కడ మీటింగ్లో ఇక్కడ ఎవరో తప్పిదం ఉంది, దానికి సంబంధించి పూర్తిగా వారికి ఒక స్క్రీన్ కూడా ఏర్పాటు చేశారు. ఆ స్క్రీన్లో ప్రత్యేకంగా ఆ ఎస్హెచ్ఓ పూర్తిగా దానికి సంబంధించి వివరిస్తారు. అంతేకాకుండా కమిషనర్ కూడా సివి ఆనంద్ కూడా యొక్క ముఖ్యంగా సమావేశంలో పాల్గొంటారు. ఏదైనా ఈవెంట్ జరిగితే పోలీసుల వద్ద కంపల్సరీగా పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ తీసుకున్న దీనికి సంబంధించి చాలా మనం ఈవెంట్లు కూడా చూసాము. ఫ్రీ రిలీజ్ సంబంధించి కావచ్చు, ఆడియో లాంచింగ్ కావచ్చు, ఒక ప్లేస్లో మాత్రం వీరు యొక్క ఈవెంట్ నిర్వహిస్తే 500 మందికి కూడిన యొక్క టికెట్లు ఉంటే మాత్రం వీరు 1000కి పైగా కూడా టికెట్లు ముద్రించి ప్రజలకు పంచడం వలన ఎక్కువ సంఖ్యలో క్రౌడ్ రావడము, అక్కడ ప్లేస్ సరిపోకపోవడము, దీంతో తొక్కిసలాట జరగడము, మళ్ళీ పోలీసులు ఇందులో కలుగజేసుకొని వారందరినీ పంపించి వేయడం, ఇదంతా కూడా శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది. కాబట్టి ముందుగానే ఏదైనా సరే పర్మిట్కి సంబంధించిన మనుషుల కంటే ఎక్కువ టికెట్లు కూడా ఇవ్వద్దని చెప్పి కూడా ప్రధానంగా ఇందులో చర్చలు కూడా మనము చూసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. కాబట్టి ఈ నేపథ్యం సీఎం రేవంత్ రెడ్డి మాత్రం చాలా కండిషన్స్ కూడా పెట్టారు. ఆ కండిషన్స్ని మీరు అనుసరించాల్సిందే, అనుసరించకపోతే మాత్రము పోలీస్ వ్యవస్థ అనేది చాలా కఠినంగా శిక్షలు తీసుకుంటుంది. దానికి చట్టానికి అందరూ సమానమే, ఎవరు కూడా అతిథులు కాదనేది మాత్రం ప్రధానంగా ఈ యొక్క సమావేశంలో హీరోలకు కావచ్చు, యొక్క సినిమా సంబంధించిన పెద్దలందరూ కూడా సీఎం రేవంత్ రెడ్డి యొక్క హెచ్చరికల యొక్క సమావేశం కూడా కొనసాగుతున్నాయనేది మాత్రము మాకు ప్రధానంగా తెలుస్తుంది.
మరోవైపు సినిమాకు సంబంధించిన వారు కూడా తమ కొంత ప్రభుత్వం నుంచి కూడా సపోర్ట్ కావాలి. ఎందుకంటే ఒక సినిమా తీయాలంటే చాలా పెద్ద ఎత్తున కూడా డబ్బులు ఖర్చు అవుతాయి. కేవలం మొదటి రోజే కొంత డబ్బు వస్తుంది. దాని తర్వాత సినిమా టాక్ బాగాలేకపోతే మాత్రము ఈ యొక్క డబ్బులు కూడా తమ లాస్ అవుతాం. కాబట్టి దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా తమకు కొంత సహకరించాలనేది మాత్రము ప్రధానంగా ఈ యొక్క సినిమా సంబంధించిన వారంతా కూడా సీఎం రేవంత్ రెడ్డి ముందుంచారు. ఇదంతా కూడా సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షన యొక్క సమావేశం కూడా కొనసాగుతుంది. మరోవైపు ముఖ్యంగా ప్రజలకు అవగాహన కలిగించాలి విధంగానే సీఎం సంబంధించిన సినిమాలు చిత్రీకరించాలి. కానీ డ్రగ్స్ వైపు కావచ్చు, ఎర్రచంద్ర స్మగ్లింగ్ కావచ్చు, ఇతర సంబంధించిన నేర ప్రవృత్తి మాత్రము చూపించేలా సినిమాలు ఉండొద్దు అనేది మాత్రం ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి ఖచ్చితమైన ఆదేశాలు కూడా జారీ చేశారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ డ్రగ్స్ నిర్మూలించేందుకు కూడా ఒక్కొక్క వీడియో కూడా చేయాలి. ప్రజలపైన మంచి దారిలో తీసుకెళ్లేందుకు కూడా ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలనేది మాత్రం ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ యొక్క సమావేశంలో చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇందులో సీఎం ప్రెస్ మీట్, సీఎం అసెంబ్లీ సమావేశం తర్వాత అల్లు అర్జున్ ఒక అవగాహన లేకుండా ప్రెస్ మీట్ పెట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడని చెప్పి కూడా ఇప్పటికే కాంగ్రెస్ తరఫున సంబంధించి ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, చాలా మంది కూడా మాట్లాడిన పరిస్థితి చూస్తున్నాము. మొత్తానికి ఓవరాల్గా ఈ యొక్క ఎపిసోడ్ సంబంధించి ఏ విధంగా ఈ యొక్క కేసును ముందుకు తీసుకెళ్లాలని మాత్రము పోలీసులు ఇప్పటికే యొక్క లీగల్ ఒపీనియన్ ద్వారా దీనికి సంబంధించి సలహాలు తీసుకొని అదేవిధంగా ఈ కేసును దర్యాప్తు కూడా చేస్తున్నారు. మరోవైపు ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే A11గా ఉన్న అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యి బెయిల్ పైన కూడా బయటకు వచ్చారు. ఇంకా 4 వారాల పాటు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ యొక్క బెయిల్ అపోజ్ చేయడానికి కూడా పోలీసులు ఈ యొక్క రంగం సిద్ధం కూడా చేసుకున్నారు. కోర్టుకు కూడా వెళ్తున్నారు. ఎందుకంటే పర్మిషన్ లేకుండా కోర్టును తప్పుదో పట్టించారు. పర్మిషన్ ఉందని చెప్పి కూడా తాము ఎక్కడ కూడా పర్మిషన్ లేదని మాత్రము పోలీసులు కోర్టుకు వెళ్లే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకా ఈ యొక్క మీటింగ్ మాత్రం గంటకు పైగా కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్, ఓవరాల్ చూస్తే అల్లు అరవింద్ కూడా సీఎం ముందు కొన్ని ప్రతిపాదనలు పెట్టినట్టుగా మనకు తెలుస్తోంది. అంతేకాకుండా తను కొన్ని అభిప్రాయాలు కూడా చెప్పినట్టుగా మనకు సమాచారం ఉంది. దాని ప్రకారము హైదరాబాద్ ఏదైతే ఉందో హైదరాబాద్ వాతావరణం అటు సినిమా ఇండస్ట్రీతో పాటు మిగిలిన ఇండస్ట్రీలన్నీ ఇక్కడ ఉండడానికి ఒక మంచి అవకాశంగా ఉంటుంది. అంతేకాకుండా తను బాలీవుడ్లో కూడా సినిమాలు తీసిన నేపథ్యంలో ముంబై వాళ్ళు చాలామంది చెబుతూ ఉంటారు, ముంబైతో పోలిస్తే హైదరాబాద్ ట్రాఫిక్ చాలా బాగుంటుంది, చాలా ట్రాఫిక్ తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇక్కడికి వచ్చి సినిమాలు నిర్మించడం అన్నది మంచి ఆప్షన్ కింద బాలీవుడ్ కూడా ఎంచుకున్నట్టుగా అల్లు అరవింద్తో తమ ముంబైకి సంబంధించిన ప్రొడ్యూసర్లు విషయాన్ని షేర్ చేసుకున్నట్టుగా అల్లు అరవింద్ కూడా ఇవాళ ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి ముందు ఆ విషయాన్ని చెప్పిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంతేకాకుండా హైదరాబాద్ను వరల్డ్ షూటింగ్ డెస్టినేషన్గా మార్చాలి అంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సహకారం అవసరము అంటూ ఆ సహకారాన్ని మేము సాధించేందుకు ప్రభుత్వానికి విన్నవిస్తాము, అది సాధించేంత వరకు మేము పోరాడతామంటూ తను మాట్లాడినట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. ఓవరాల్గా చూస్తే మాత్రం ఇటు ట్రాఫిక్ కానివ్వండి, ఇక్కడ ఉన్న వాతావరణం కానివ్వండి షూటింగ్లకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి దీని ఒక షూటింగ్ డెస్టినేషన్గా మార్చే ప్రయత్నం చేద్దామంటూ అల్లు అరవింద్ ఒక ప్రతిపాదన చేసినట్టుగా మనకు సమాచారం అందుతుంది. అదే సందర్భంలో మరికొన్ని కీలకమైన అంశాలు కూడా రాఘవేంద్రరావు కూడా ఒక కీలకమైన సూచన చేసినట్టుగా మనకు సమాచారం అందుతుంది. దాని ప్రకారము గతంలో ఇక్కడ ఫిల్మ్ ఫెస్టివల్స్, అది చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్ కూడా మేము గతంలో చేశాము, అలాంటి ప్రయత్నం మరొకసారి తెలంగాణ రాష్ట్రంలో చేస్తే బాగుంటుంది. అది కేవలము చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్తో పాటు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లాంటివి నిర్వహిస్తే ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్కు అలాగే తెలంగాణ రాష్ట్రానికి మరొకసారి గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా సినీ ప్రేమికులు కానివ్వండి, సినీ ప్రముఖులు కానివ్వండి రాష్ట్రానికి రావడం ద్వారా అది కూడా ఒక మంచి అడ్వాంటేజ్గా మారే అవకాశం ఉంది. అటువైపు ఆలోచించాలంటూ రాఘవేంద్రరావు కూడా ఒక సూచన చేసినట్టుగా తెలుస్తోంది. పవన్, ఓవరాల్గా చూస్తే మాత్రం ఇక్కడ ఉన్న పరిస్థితులు ఏదైతే వాతావరణ పరిస్థితులు కానివ్వండి, లేకపోతే ఇక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, ముఖ్యంగా ట్రాఫిక్ లాంటి ఇబ్బందులు లేకుండా ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే ప్రయాణించే అవకాశం ఉండడము, ఔటర్ రింగ్ రోడ్ లాంటి కొన్ని ప్రత్యేక పరిస్థితులు రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో ఉండడము అడ్వాంటేజ్గా ఉండబోతోంది అంటూ అల్లు అరవింద్ ఒక ప్రతిపాదన చేశారు. సో దీన్ని ఎలా చూడాలంటారు? ఆ డిస్కషన్ చాలా హెల్తీగా నడుస్తుంది అనుకోవాలంటారా? అయితే ఖచ్చితంగా ఇటు సీఎం రేవంత్ రెడ్డి సూచనల ప్రకారమే ఒక షూటింగ్ కావచ్చు ఇతర సంబంధించినవి కూడా కొనసాగుతాయి అనేది మాత్రం ప్రధానంగా ఇప్పటికే సినిమా సంబంధించిన అంతా కూడా ఒప్పుకున్నారు. కానీ సినిమా సంబంధించిన కొంతమంది ప్రముఖులు సీఎం ముందు కూడా కొన్ని ప్రతిపాదనలు కూడా పెట్టారు. ఎందుకంటే హైదరాబాద్ సంబంధించిన సిటీలో లొకేషన్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. సినిమా చిత్రీకరణ కూడా ఈ యొక్క లొకేషన్లు చూడడానికి చాలా అందంగా కనిపిస్తాయి. కానీ ఇక్కడ మాత్రము తమకు కొన్ని సదుపాయాలు కల్పించాలి. ఎందుకంటే బాలీవుడ్ కావచ్చు ఇతర సంబంధించిన రాష్ట్రాల
నుంచి కూడా హైదరాబాద్కు వస్తారు. కొన్ని లొకేషన్లో సినిమా షూటింగ్ కూడా తీసుకుంటారు. మెయిన్గా హైదరాబాదే ఒక హార్ట్ ఆఫ్ సిటీగా దీనికి సంబంధించి ఉంది కాబట్టి ఇక్కడ మాత్రం తమకు కొన్ని సదుపాయాలు కూడా సమకూర్చాలి. ఎందుకంటే ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియో కావచ్చు, రామనాథ్ స్టూడియో కావచ్చు, ఇటు రామోజీ ఫిలిం సిటీ కావచ్చు, ఇందులో మాత్రం చాలా పెద్ద పెద్ద స్టూడియోస్ కాబట్టి అక్కడ సినిమా సంబంధించి చిత్రీకరణ చాలా ఈజీగా ఉంటుంది. చాలా మంచి లొకేషన్స్ ఉంటాయి. అంతేకాకుండా హీరోస్ కూడా ఎక్కువ మంది ఇక్కడనే ఉంటారు, హీరోయిన్స్ కూడా హైదరాబాద్నే ఉంటారు కాబట్టి వారి నివాసాలు కావచ్చు, దీనికి సంబంధించి అంతా కూడా సినిమా సంబంధించిన లొకేషన్ కూడా కేవలం వారు ఒక హాఫ్ అన్ అవర్లోనే ఏ లొకేషన్కైనా వచ్చేందుకు అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఒక హైదరాబాద్ తమకు చాలా కీలకంగా ఉంది సినిమా సంబంధించిన చిత్రీకరణ కోసం కావచ్చు. అంతేకాకుండా ఏదైనా ఈవెంట్స్ జరుపుకోవాలన్నా కూడా ఇటు గచ్చిబౌలి స్టేడియం కావచ్చు, ఇటు ఎల్బీ స్టేడియం కావచ్చు, ఇటు పోలీస్ గ్రౌండ్ కావచ్చు, యూసఫ్గూడ, ఇలాంటి యొక్క లొకేషన్స్ కూడా హైదరాబాద్లో ఉన్నాయి. కాబట్టి హైదరాబాద్ అనేది తమకు హార్ట్ ఆఫ్ సిటీగా ఉంది. ఇక్కడ మాత్రము తాము షూటింగ్లు నిర్వహించుకుంటాము, అది కూడా పోలీస్ పర్మిషన్ ద్వారానే. ఇప్పుడు కొన్ని కండిషన్స్ చెప్పారు.